నేను శిశుమందిర్ స్కూల్ చదువుకున్నా. ప్రభుత్వ పాఠశాలకు శిశుమందిర్ పాఠశాలకు ఏం తేడా ఉండదు, తక్కువ ఫీజులు ఉంటాయి. దాన్ని పనిచేసే ఉపాధ్యాయులు కూడా ధర్మము, సనాతన ధర్మము, దేశం అనేటువంటి ఆలోచనతో మాత్రమే తక్కువ శాలరీస్తో పనిచేస్తారు, తక్కువ ఫీజులు ఉంటుంది. దానిలో కూడా దానిలో దేశము ధర్మం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. దానిలో నేను అదే స్కూల్ నుంచి చదువుకుని వచ్చి నేను కూడా ఒక మామూలు కుటుంబంతో వచ్చిన. పొద్దున్న నాకు కూడా స్కూల్కి పోవడానికి కష్టం ఉండే. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండే. మా కూడా తిండి కష్టం ఉండే. స్కూల్కు పొద్దున 7 గంటలకు ఇక్కడి కోర్టు దగ్గర నుంచి శిశుమందిర్ స్కూల్ అంటే 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పొద్దున టిఫిన్ బాక్స్ పెట్టుకొని అన్నం లేకుండా దాని పెరుగు, రోజు పెరుగు అన్నము దాని చట్నీ వేసుకొని ఇక్కడి నుంచి 7 గంటలకు 8 గంటలు నడుచుకుంటూ పోదు అక్కడ స్కూల్. లేకుంటే రిక్షాలో పోవాలంటే ఆటో పోవడం ఆస్తమంత కష్టం అప్పుడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ ఫీజు కట్టడమే కష్టం. ఇట్లా అనేక ఇబ్బందులు మీలకనే నేను పడ్డా, చాలా ఇబ్బందులు పడ్డా. నేను అనేక సమస్యలు ఎదుర్కోవడం, అనేక ఇబ్బందులు పడ్డాం. ఆయన కూడా మన నాన్నగారు కష్టపడి ఆయనకు వచ్చినటువంటి చాలా జీతంతో మమ్మల్ని పెంచి పోషించి ఇలా మమ్మల్ని చదివించే ప్రయత్నం చేసిండు. అందుకే చదువుకున్నా కాబట్టే కష్టపడి మీలకనే శిశుమందిర్ స్కూల్లో చదువుకున్నా కాబట్టి ప్రభుత్వ పాఠశాల సమానం కాబట్టి మీ కష్టాలు తెలుసు కాబట్టి ఏదో ఒక తృణమో ప్రణమో మనం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చే ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం, నరేంద్ర మోడీ ఉన్నారు మిమ్మల్ని చూసుకోవడానికి. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరున్నారు? కానీ మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. అప్పుడు స్కూళ్ళు సరిగా లేవు, బుక్స్ సరిగా ఉండకపోతుండే, బట్టలు ఉండకపోతుండే, చెప్పులు ఉండకపోతుండే, సైకిల్ ఉండకపోతుండే, బస్సులు ఉండకపోతుండే, ఏమీ ఉండకపోతుండే. కానీ ఇవాళ మిమ్మల్ని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అన్ని చేస్తుండేనే. మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విద్య కోసము కేవలము 68,000 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం కేటాయించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ఈ సంవత్సరమే కేంద్ర బడ్జెట్ లో విద్యకు 1,28,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దానికి డబుల్ అనేక కార్యక్రమాలు విద్యార్థుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ వీరు సైనిక్ స్కూల్ కానీ, నవోదయ పాఠశాలలు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ ఇట్లా అనేక ఇస్తూ ఇలా పిఎంసి పేరుతోని, అటల్ థింకింగ్ ల్యాబ్స్ పేరుతోని ఇట్లా అనేక ఈ దేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీకు అందరూ సహకరిస్తున్నది. నేటి బాలుడు రేపటి పౌరుడు కాదు, నేటి బాలలు నేటి పౌరులు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఇప్పుడు మంచి ఆలోచన కల్పించాలని చెప్పి ఇలా మోడీ గారి ప్రభుత్వం తీసుకుపోతున్నాయి. ఇలా ఎందుకంటే కష్టం అనేది తెలిస్తేనే మనం పైకి వస్తాం. మనం ఇలా ప్రభుత్వ పాఠశాల వ్యతిరేకం కాదు, కానీ ప్రైవేట్ పాఠశాల వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇలా చదువుకుంటారా? చదువుకునేటి ప్రభుత్వ పాఠశాలలు, చదువుకునేటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు. కాబట్టి ఈ అవమానాలు ఇవన్నీ పట్టించుకోవాలి తప్ప మనకు లక్ష్యం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అందరూ తెలుసు. ఆయన స్కూల్లో రానియలే, పక్కన కూర్చోనియలే, లోపల రానియారు. ఆయనకు బట్టలు లేవు, చెప్పులు లేవు, పైసలు లేవు, ఫీజు కడదామంటే పైసలు లేవు. కానీ చదువుకుందామనే ఆలోచన సమాజం హేళన చేస్తుంది, చులకన చేస్తున్నది, ఇబ్బంది పడుతున్నారు, ఏది కానిస్తలేరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు కూడా అరే నన్ను సమాజం హేళన చేస్తున్నది, నన్ను చదువుకోనిస్తలేరు, నాకు పైసలు లేవు, నన్ను వేరే రకంగా చూస్తున్నారని చెప్పి అంబేద్కర్ బాధపడలే. అప్పుడు అంబేద్కర్ బాధపడితే రాజ్యాంగం వచ్చేది కాదు, మనం బతికేటోళ్ళం కాదు. కానీ అంబేద్కర్ చేసిన అరే ఈ సమాజం ఏం చేస్తుంది, ఈ సమాజం నన్ను ఏం చేస్తుంది, నన్ను హేళన చేస్తుంది, నన్ను ఏం చేస్తారు. నాకు లక్ష్యం ఉంది, ఈ దేశం కోసం పనిచేయాలి, పేద ప్రజల కోసం పనిచేయాలి, పేదలను సమాజ స్థాయికి తీసుకురావాలి, ఈ హేళన చేసే పరిస్థితి నెక్స్ట్ భావితలకు రావద్దు అని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాలన్నింటినీ భరించి ఒక విద్యావంతుడుగా తయారై ఈ భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మన స్ఫూర్తి. అలా ఒక లక్ష్యం ఉంది ఆయనకు. కానీ మీరు కూడా ఏం చేయాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి, ఒక మంచి కార్యం చేయాలి. నరేంద్ర మోడీ గారు అదే చెప్పారు మాకు, అరే ఎంపీలు గెలవడం కాదు, మా ఎంపీల మీటింగ్ అదే చెప్పండి, ఎంపీలు గెలవడం కాదు, మీరు ఎంపీగా గెలిచిన తర్వాత
మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ ఒక గొప్ప కార్యం చేయండి, ప్రజల కోసం గొప్ప కార్యం చేయండి. అది మీకు మంచి భవిష్యత్తునిస్తుంది, అది మీ లోపల తృప్తినిస్తుంది, మిమ్మల్ని గెలిపించిన ఓటర్ల లోపల సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తి